నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ జగన్ హామీల వీడియో పెట్టి చర్చకు సిద్ధమా అంటూ ట్వీట్ కాసేపట్లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కౌన్సిల్ రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు 5 క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రలకు ఏర్పాట్లు నేటి నుండి విశాఖలో మిలాన్ 2024 ఉత్సవం ఈ నెల 27 వరకు నావికాదళం ఆధ్వర్యంలో విన్యాసాలు ఢిల్లీ చలో కార్యక్రమానికి రైతులు తాత్కాలిక విరమణ కేంద్రం ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరి పారేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బాదుడు పాలనతో విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసిన జగన్ ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి ఇంకా 50 రోజులే మిగిలిందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదని అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. ప్రియా, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతా ఉన్నాయి. అధినేతలే రంగంలో దిగి ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకసారిగా రాజకీయాలు హీటెక్కాయని చెప్పాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్ అభివృద్ధిపై ఓపెన్ ఛాలెంజ్ విసిరి ప్లేస్ చెప్తే ఎక్కడైతే అక్కడికి వస్తాను, అభివృద్ధి పైన విధ్వంసం పైన చర్చ జరుపుదాము, నువ్వు విధ్వంసం చేసావు కానీ అభివృద్ధి చేయలేదు, ఎనీ ప్లేస్ ఎనీ టైం అంటూ చంద్రబాబు జగన్ కు సవాల్ విసరడం కలకలం రేపుతా ఉంది. వైసీపీలో జగన్ అభివృద్ధి చేశాడని ప్రచారం చేస్తుండగా దాన్ని ప్రజల్లోకి తిప్పికొట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా నేడు ఛాలెంజ్ చేయడం అనేది పెద్ద కలకలం రేపుతా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో 8వ జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం ప్రారంభం కానుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చించనుంది. కౌన్సిల్ మీటింగ్ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7,937 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ప్రజా సమస్యలపై దాదాపుగా 6 నెలల తర్వాత కౌన్సిల్ సమావేశం జరగనుంది.
బీఆర్ఎస్ కు 54 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 40, ఎంఐఎం పార్టీకి 42 మంది, కాంగ్రెస్ కు 11 సభ్యుల బలం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత జరగబోతున్న మొదటి జీహెచ్ఎంసీ జనరల్ మీటింగ్ జరగనుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జీహెచ్ఎంసీ ఆఫీస్ నుండి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, ఓవర్ టు యూ. జీహెచ్ఎంసీ కార్యాలయంలో 6 నెలల తర్వాత ఈరోజు కౌన్సిల్ సంబంధించి జనరల్ బాడీ సమావేశం, అలాగే బడ్జెట్ ఆమోదం తెలిపేందుకు ఈరోజు సమావేశం జరగబోతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి మొట్టమొదటి సమావేశం ఇది. అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి చాలా రోజులుగా సమావేశం పెట్టట్లేదు అని చెప్పి ఇటు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేయడం, తదనంతరం కోర్టుకు వెళ్ళాక ఇక కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని చెప్పి ఇక మేయర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అందులో భాగంగా ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదని చెప్పేసి ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి కార్పొరేటర్లు అందరికీ కూడా పువ్వులు అందిస్తూ మా సమస్యను ప్రస్తావించండి కౌన్సిల్ సమావేశంలో అని చెప్పి ఇటు కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీకి ముఖ్యమంత్రి బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు అని చెప్పి నిధులు కేటాయించినందుకు అభినందిస్తూ ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు ఏదైతే ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ శివాజీ చిత్రపటాన్ని పెట్టి పువ్వులు అక్కడ ఏదైతే ఫోటో వద్ద పెట్టి తదనంతరం కౌన్సిల్ హాల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా 6 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా ఏవైతే ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయో వాటి ఖచ్చితంగా మీరు చర్చించాలి. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా సమావేశం జరుగుతుంది, కానీ అసలు ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ చర్చించక ముందుకే వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి గత కొద్ది రోజుల కిందట కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఒక జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కార్పొరేటర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యంగా మా సమస్యలు చర్చకు రాకుండానే ఇప్పటికీ దాదాపు ఒక 5-6 సమావేశాలు అయిపోయాయి. దాదాపు 3 సంవత్సరాల కాలం కూడా గడిచిపోయింది, కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రజా సమస్య చర్చించలేదు అని చెప్పి నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక దాంతో ఈరోజు జరగబోయేటువంటి సమావేశం కూడా చాలా హాట్గా జరగబోతోంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి మొదటి సమావేశం. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అందరూ హాజరు కావాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారందరికీ కూడా వర్తమానం పంపడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి సమావేశంలో ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ అలాగే బీజేపీ కార్పొరేటర్లు కానీ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తేందుకు కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీలో దాదాపు ఈసారి 7,000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కేటాయింపులు చేస్తున్నా కానీ వాస్తవంగా చూసుకుంటే వస్తున్నటువంటి రాబడి మాత్రం ఆ విధంగా లేదు. గత 9.5 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి అలాగే ఇటు గ్రాంట్స్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుండి వచ్చినటువంటి గ్రాంట్స్ 1,700 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక మరోవైపు ప్రతిరోజు కూడా 1 కోటి రూపాయలకు పైబడి ఇంట్రెస్ట్ చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. వివిధ బ్యాంకులలో దాదాపుగా 7,000 కోట్ల రూపాయల వరకు కూడా జీహెచ్ఎంసీ అప్పులు చేసింది. అయితే కంటిన్యూగా హైదరాబాద్ నగరంలో ప్రాజెక్టులు జీహెచ్ఎంసీ చేపడుతుంది, కానీ దానికి సంబంధించిన నిధులు మాత్రం కేటాయించట్లేదు అనేటువంటి విమర్శ ప్రతి సందర్భంలో కూడా కార్పొరేటర్లు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధంగా జీహెచ్ఎంసీని ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా ఇప్పుడు అంతటా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో చూసుకుంటే హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రతి మంత్ కూడా కేటాయింపులు జీహెచ్ఎంసీకి ఉండేది. అయితే
గత 9.5 నెలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, అలాగే ప్రభుత్వ భవనాల నుండి వచ్చేటువంటి ఆస్తి పన్నులు కూడా చెల్లించకపోవడంతో ఒక రకంగా జిహెచ్ఎంసీ పరిస్థితి పూర్తిగా కూడా అప్పుల ఊబిలో కూరుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలో ఇటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక, మరోవైపు ఏదైతే అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే డబ్బులు సరిపోతున్నటువంటి పరిస్థితి. ఇక 1వ తారీఖు వచ్చిందంటే ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు పేమెంట్ చేయాలి అనేటువంటి చర్చ ఇటు ఆర్థిక విభాగంలో జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున కేటాయించి జిహెచ్ఎంసీని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి కూడా ఇటు కార్పొరేటర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి సమావేశంలో ఇటు కమిషనర్పై కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు కార్పొరేటర్లు. ప్రతి ఒక్కరు కూడా అధికారులు చెప్తే మాట వినట్లేదు అనేటువంటి ఆందోళన కూడా ఇటు కార్పొరేటర్ నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి సమావేశం చాలా హాట్గా జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు. లోపల వాళ్ళకి ఏమైనా పెట్టుకున్నావా? రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ ఆయా పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్లు నోటీసులు ఇచ్చారు. ఇదే తుది విచారణ నోటీసులని పేర్కొంటూ హాజరు కాకుంటే అనర్హతపై తుది టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ ఎదుట హాజరయ్యారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఒక్కసారి హాజరయ్యారు రెబెల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రియ, రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఈ రోజు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఎవరైతే పార్టీ మారారో తెలుగుదేశం, వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ గతంలో 2 పార్టీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదు పైన ఈ రోజు స్పీకర్ మరోసారి విచారణ జరపనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 6వసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈడీ ఇచ్చిన నోటీసులపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 6వసారి ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఈడీ ఇచ్చిన సమన్లు చట్ట వ్యతిరేకమని చెప్పారు. ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు. కోర్టులో కేసు ఉండగా ఈడీ మళ్లీ సమన్లు పంపడం సరికాదని చెప్పారు.
కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ విచారణకు హాజరు కాబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయా? మోదీ మంత్రం ఈసారి కూడా ఫలిస్తుందా అన్న నినాదాలతో ఎన్నికల్లోకి వెళ్లే బీజేపీ ఈసారి ఏ నినాదంతో ప్రచారం దిగుతోంది? 100 రోజుల బీజేపీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఢిల్లీలో 2 రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో 370 లోక్సభ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతంగానే 370 స్థానాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కనీసం 400 స్థానాలు దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగానే రాబోయే 100 రోజులు కష్టపడి పనిచేయాలన్నారు మోదీ. గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా భారత్కు లభిస్తున్న గౌరవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు మోదీ. साथियों, पिछले 10 वर्षों में भारत ने जो गति हासिल की है, बड़े लक्ष्यों को प्राप्त करने का जो हौसला पाया है, ये अभूतपूर्व है साथियों। और इसलिए नहीं कि मैं कह रहा हूं, दुनिया गाजे बाजे के साथ बोल रही है। भारत ने आज हर क्षेत्र में जो ऊंचाई हासिल की है, उसने हर देशवासी को एक बड़े संकल्प के साथ जोड़ दिया है। और ये संकल्प है विकसित भारत का। अब देश न छोटे सपने देख सकता है और देश न अब छोटे संकल्प ले सकता है। सपने भी विराट होंगे, संकल्प भी विराट होंगे। और ये हमारा सपना भी है, सबका संकल्प भी है कि हमें भारत को विकसित बनाना है। और इसमें अगले 5 वर्षों की बहुत बड़ी भूमिका होने जा रही है। अगले 5 साल में भारत को पहले से भी कई गुना तेजी से काम करना है। अगले 5 साल में हमें विकसित भारत की तरफ एक लंबी छलांग लगानी है। ఇక పార్టీకి రాబోయే 100 రోజులు చాలా కీలకమని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీఏ సర్కార్కు 400 సీట్లు ఖాయమని విపక్షాలు కూడా నినదిస్తున్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ని జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. అందుకు అనుగుణంగా కార్యకర్తలు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ధీమాతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్ లో కొత్తగా 370 ఓట్లు అధికంగా బీజేపీకి లభించేలా చూడడంతో పాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలని చెప్పారు. सारे लक्ष्यों की प्राप्ति के लिए पहली शर्त है सरकार में भाजपा की जोरदार वापसी। आज विपक्ष के नेता भी एनडीए सरकार 400 पार के नारे लगा रहे हैं और एनडीए को 400 पार कराने के लिए भाजपा को 370 का माइलस्टोन पार करना ही होगा। साथियों, कई बार लोग मुझसे कहते हैं, मुझे कहते रहते हैं कि अरे मोदी जी, आपने इतना तो सब कुछ क्या कर लिया, जो बड़े बड़े संकल्प आपने लिए वो तो पूरे कर लिए, अब क्यों इतनी भागदौड़ करनी। साथियों, पूरा देश मानता है 10 साल का बेदाग कार्यकाल और 25 करोड़ लोगों को गरीबी से बाहर निकालना ये सामान्य उपलब्धि नहीं है। తాను అధికారాన్ని అనుభవించేందుకు మూడోసారి గెలిపించమని అడగడం లేదన్నారు ప్రధాని. తన ఇంటి గురించి తాను ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇల్లు నిర్మించగలిగేవాడని కాదన్నారు. గత 10 ఏళ్లలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా ఈరోజు మాట్లాడుకుంటోందన్నారు. ప్రతి రంగంలోనూ భారత్ ఉన్నత శిఖరాలను చేరుకుందన్నారు. రాబోయే 5 ఏళ్లలో భారత్ చాలా పెద్ద పాత్ర పోషించబోతోందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పనుల పరిష్కారానికి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లమన్నారు. 500 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో రామాలయం నిర్మించామన్నారు. అబ్కీ బార్ 400 నినాదంతో ముందుకు సాగాలని ఈసారి ఇదే బీజేపీ ఎన్నికల నినాదమన్నారు మోదీ.
70 के दशक में जब देश में कांग्रेस के विरुद्ध गुस्सा बढ़ना शुरू हुआ तो खुद को बचाने के लिए उसने अस्थिरता का सहारा लिया। हर नेता की सरकार कांग्रेस ने अस्थिर की। आज यहाँ प्रस्ताव के समय इसकी चर्चा आई है, मैं ज्यादा उसके लिए कहता नहीं हूँ। आज भी ये लोग अस्थिरता पैदा करने के लिए नई नई साजिशें कर रहे हैं। కాంగ్రెస్ కూటమిపై మోదీ తనదైన శైలిలో మండిపడ్డారు. వారు అబద్ధపు హామీలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. తామిచ్చే హామీలు ప్రతిపక్ష నేతల మాటల్లో ఇప్పుడు విని ఉండరని గుర్తు చేశారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తామే మళ్లీ అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు తవ్వే కొద్దీ బయట పడుతూనే ఉన్నాయి. శివబాలకృష్ణ ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు, బిల్డర్లు, బినామీల చిట్టాను రెడీ చేసిన ఏసీబీ అధికారులు వారందరినీ విచారిస్తున్నారు. అయితే తాజాగా శివబాలకృష్ణ హయాంలో చోటు చేసుకున్న వేలంపాటలపై ఏసీబీ దృష్టి పెట్టింది. వేలంపాటల సమాచారాన్ని లీక్ చేయడంతో పాటు వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నట్టు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంపాటలలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. 4 ఏళ్లుగా హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా శివబాలకృష్ణ ఉన్న సమయంలో వేలంపాటకు సంబంధించి వివరాలు ముందుగానే పలువురు రియాటర్లకు లీక్ అయినట్లు సమాచారం. పలువురు రియాటర్లకు భూములు దక్కేలా శివబాలకృష్ణతో పాటు పలు అధికారులు పక్కా ప్లాన్ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. వేలంపాటలో పాల్గొన్న సంస్థలకు లబ్ధి చేకూర్చేలా పలువురు అధికారులు వ్యవహరించారు. అధికారుల ద్వారా లబ్ధి పొందిన కంపెనీల వివరాలను ఇప్పటికే ఏసీబీ సేకరించింది. ఆయా సంస్థల ప్రతినిధులకు లేఖలు రాయనుంది. కోకాపేటలో జరిగిన నియో పోలీస్ ప్లాట్ల ఆక్షన్లోనూ ముందే సమాచారం లీక్ అయినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. బిడ్డింగ్లో పాల్గొని పలు కంపెనీలకు ఫేవర్ చేసినందుకు బహుమతిగా గిఫ్ట్లు పొందినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. బుద్వేలు ల్యాండ్ ఆప్షన్ సమయంలోనూ ఇలాంటి అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. బుద్వేలు వేలంపాట ద్వారా హెచ్ఎండిఏకు 3,625 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. నియో పోలీసు ఫ్లాట్స్ వేలంపాట ద్వారా హెచ్ఎండిఏకు 3,318 కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది. అయితే ఈ వేలంపాటకు సంబంధించిన సమాచారాన్ని ముందే పలువురు రియాల్టర్లకు, బిల్డర్లకి లీక్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ అధికారులకు బహుమతులు ముట్టినట్లు సమాచారం. శివబాలకృష్ణ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులకు కొన్ని నిర్మాణ సంస్థల కంపెనీల పేర్లు తారసపడ్డాయి. శివబాలకృష్ణ వాంగ్మూలం ఆధారంగా ఆయన బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వీరిలో సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. హెచ్ఎండిఏ కార్యాలయానికి అనుమతుల కోసం వెళ్లే నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆ పక్కనే ఉన్న ఏజెంట్ కార్యాలయాన్ని తప్పక సందర్శిస్తుంటారని వినికిడి. అదే సత్యనారాయణమూర్తి శివబాలకృష్ణకు బినామీగా మారినట్లు తెలుస్తోంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి పనిని నేరుగా శివబాలకృష్ణ దగ్గరకు తీసుకువెళ్లడం సత్యనారాయణమూర్తికి పని. సత్యనారాయణమూర్తి తెచ్చే ప్రతి ఫైలు కూడా శివబాలకృష్ణ బ్లైండ్గా సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా లబ్ధి పొందిన వారిలో ఒక 3 రియల్ ఎస్టేట్ సంస్థలను ఏసీబీ గుర్తించింది. ఐరా ప్రాజెక్టుతో పాటు ఆనంద్ హోమ్స్, అనుహర్ హోమ్స్ ద్వారా శివబాలకృష్ణకు పలు బహుమతులు ముట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెడుతున్న శివబాలకృష్ణ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. హెచ్ఎండిఏలో అక్రమంగా బిల్డింగ్ అనుమతుల నుండి మొదలుకొని భూముల వేలంపాట లీకుల వరకు అన్నిటిలో శివబాలకృష్ణ హస్తం ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. అయితే శివబాలకృష్ణ ద్వారా లబ్ధి పొందిన సంస్థలు, రియాల్టర్లు, బిల్డర్ల వివరాలు ఏసీబీ సేకరించింది. త్వరలో వీరందరికీ నోటీసులు జారీ చేసి ఏసీబీ విచారించనుంది. రేపు
అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ప్రతిష్ఠా శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రేపటితో 100 సంవత్సరాలు కాగా కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం ప్రతిష్ఠా శతజయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి రోజున 108 కలశాలతో శోభాయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమ్మవారి శతజయంతి ఉత్సవాల కరపత్రాన్ని ఆలయ కమిటీ వారు విడుదల చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు పాజిటివ్గా మొదలవ్వడం విశేషం. ఉదయం సెన్సెక్స్ 85 పాయింట్ల లాభపడి 72,512 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకొని 22,085 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.99 వద్ద ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.69% తగ్గి $82.89 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ సంస్థాగత ముదుపర్లు శుక్రవారం నికరంగా 253.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ముదుపర్లు సైతం 1,571 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశం మినిట్స్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ ఈ వారమే వెలువడనున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.